ఇవాళ ఈ విషయాల్లో మనము ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఈ బీఆర్ఎస్ సభ్యురాలు కవితని అరెస్ట్ చేయటము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటము, ఇవి ఒకవైపు. మరోవైపున న్యూస్ క్లిక్ వ్యవస్థాపక సంపాదకుడు ప్రబీర్ పురకాయస్థను అరెస్ట్ చేయటము, ఇవి ఒక అంశాలు. అదే వైపున భీమా కోరేగాం కేసులో మొత్తం ఒక 16 మందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేయటము, ఇవి రకరకాల దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి పనులు మనకు స్పష్టంగా కనిపించినటువంటివి. ఇంకా మన వెనక చాలా పనులు కూడా చేశారు. అవి ప్రముఖమైన వ్యక్తులు కాదు కాబట్టి, అంటే జనానికి అందరికీ తెలిసిన వ్యక్తులు కాదు కాబట్టి ఆ విషయాలన్నీ మనకి ముందుకు రాలేదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, నిజాయితీగా నేరాన్ని దర్యాప్తు చేసి నేరస్తులని కోర్టు ముందుకు తీసుకొచ్చి సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి దానికి అనుకూలంగా మంచి సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి తీర్పులను పొంది శిక్షలను సాధించే రకంగా వీళ్ళ దర్యాప్తులు ఉండటం లేదు. మరి ఎలా ఉంటున్నాయి ఈ దర్యాప్తు సంస్థలు? మరి జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇవి. ఈ దర్యాప్తు సంస్థలు ఏమిటివి అంటే, ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రెండవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మూడవది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఈ మూడు రకాల చట్టాల కింద పుట్టినటువంటి సంస్థలు ఇవి. ఒకటి ప్రధానంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో దానికి నిర్దిష్టమైన చట్టం లేదు, కానీ ఒక చట్టం కింద పనిచేయటం కోసం దానికి అవకాశం ఇచ్చారు. సిబిఐకి కూడా నేరుగా ఒక చట్టం ప్రకారం ఏర్పడ్డది. ముందు ఒక చిన్న సంస్థగా పని మొదలుపెట్టి ఆ తర్వాత 1900 లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చే నాటికి దానికి ఒక పూర్తి పేరు వచ్చి, ఆ తర్వాత దాన్ని ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద దాన్ని అనుసంధానం చేశారు. అంతేగాని ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది ఎట్లా అయితే నేరుగా ఒక చట్టం ప్రకారం వచ్చిందో, అట్లా ఆ రెండు సంస్థలు నేరుగా ఒక చట్టం ప్రకారం, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్ అని కానీ సిబిఐ యాక్ట్ అని కానీ అట్లా రాలేదవి. సో అయితే వాటికి ఉన్నటువంటి పరిధిని మెల్లిమెల్లిగా విస్తరించుకుంటూ వచ్చారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించిన చట్టంలో ఏం చేశారంటే, ఫలానా చట్టాల కింద జరిగే నేరాలని ఈ సంస్థ దర్యాప్తు చేయొచ్చు అని అన్నారు. అయితే వీటన్నిటిలోనూ మెల్లమెల్లగా మనకు కనిపించేది ఏమిటంటే, భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ఫెడరల్ స్ఫూర్తి అనేది క్రమక్రమంగా అంతరించిపోతుంది. దీని గురించి ముందుగా మాట్లాడుకొని మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఎందుకు ఫెడరల్ స్ఫూర్తి అంతరించిపోయే రకంగా కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది అనేది ఒక అంశం అయితే, అసలు ఫెడరల్ స్ఫూర్తి ఎలా పోతోంది అనేది ముందు చూద్దాం. పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో, ఇది రాజ్యాంగం ప్రకారం మనందరికీ ఐడియా ఉంది. 3 జాబితాలు ఉన్నాయి. ఈ 3 జాబితాలలో ఒక జాబితాలో ఉన్న అంశాల మీద రాష్ట్రాలు మాత్రమే, అంటే రాష్ట్ర శాసనసభలు మాత్రమే చట్టం చేయగలవు. ఇంకొక జాబితాలో ఉన్న అంశముల మీద
కేవలం కేంద్ర శాసనసభ మాత్రమే చట్టాలు చేయగలదు. మూడోది ఉమ్మడి జాబితా. ఆ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్ర శాసనసభ అయినా చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర శాసనసభలైన చట్టాలు చేయొచ్చు. ఈ పోలీసింగ్ అండ్ లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది. ఈ రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి దానిని మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే ఉమ్మడి జాబితాలోకి తీసుకుపోవాలి ప్రయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్ కూడా అలానే దీనిని మెల్లగా ఒక ఫెడరల్ పోలీస్ సిస్టమ్ లాగా ఉండాలి అనేది తీసుకొస్తున్నది. అలా సలహా ఇచ్చింది కూడా. అమెరికాలో ఫెడరల్ చట్టాలు లేదా ఫెడరల్ నేరాలు, రాష్ట్రాల్లో ఉన్న నేరాలు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనం పేరు వింటాం FBI అనేది. అట్లాంటి సంస్థలు వాళ్లకు ఉన్నాయి, మనకు లేవు. మనకు సంబంధించి ఏంటంటే పోలీసింగ్, ఇన్వెస్టిగేషను, దర్యాప్తు, నేర విచారణ, నేర శిక్షలు వేయటం, ఇవన్నీ కూడా రాష్ట్రాల జాబితాలోకి వచ్చేటటువంటి అంశాలు. అయితే మెల్లగా ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి అంశాలను తీసేసి కేంద్రం జాబితాలోకి, అంటే కేంద్ర జాబితాలోకి అంటే ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చుకొని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం కాబట్టి మేమే చట్టం చేస్తాము అని పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్రాల్లోకి ఉండేటువంటి అధికారాలని మెల్లమెల్లగా కుదింపజేసేయటము, రాష్ట్రాల అధికారాలను గుంజుకోవటము. సో ఇట్లా చేస్తున్నటువంటి ప్రాసెస్లో రాష్ట్రాలు కూడా ఏంటంటే వాళ్ళ మధ్య ఐక్యత లేకపోవటం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉండటం కావచ్చు, కానీ అవి కూడా ఏమి మాట్లాడలేకపోతున్నాయి. ఇంకా దుర్మార్గం ఏమిటంటే ఈ NIA యాక్ట్ వచ్చిన తర్వాత, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ కేసునైనా కానీ తనకై తానే దర్యాప్తు చేయొచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం ఒకవేళ నమోదయ్యి ఉంటే ఆ నమోదైనటువంటి నేరము నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైనా చట్టం కింద జరిగిన నేరం అయితే అది వెంటనే ఆ నేరాన్ని తానే దర్యాప్తుకు స్వీకరించుకోవచ్చు. అదే దర్యాప్తుకు తనకు తనే ఆ దర్యాప్తుని తీసుకోవచ్చు. సో ఇట్లాంటి అంశాలు దాంట్లో పెట్టుకున్నారు. అందుకనే మనకు ఒక కొట్టొచ్చినట్టు కనిపించే విషయం భీమా కోరేగాం కేసు. ఈ భీమా కోరేగాం కేసులో ఏం చేసినారంటే అప్పటికే మహారాష్ట్ర పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నటువంటి కేసుని ఒక్కరోజుకి అకస్మాత్తుగా ఒక్కరోజు NIA రంగంలోకి దిగేసి, లేదు ఇది NIA, మేమే ఈ కేసుని దర్యాప్తు చేస్తాం, ఇంకా రాష్ట్ర దర్యాప్తు సంస్థ అంటే పోలీసు ఎస్టాబ్లిష్మెంట్స్, CID, పోలీసు ఇట్లాంటివి ఏతుంటాయో రాష్ట్రాలకు సంబంధించినవి, అట్లా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు చేయాల్సిన అవసరం లేదు, మేమే చేస్తాము అన్నారు. మేమే చేస్తాము అన్నప్పటి నుంచి దాంట్లో ఎన్ని రకాల పరిణామాలు జరిగినాయి మనం చూస్తూనే వచ్చాం. ఆఖరికి NIA ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే స్టాన్ స్వామి అనే ఒక 87 సంవత్సరాల వృద్ధుణ్ణి ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన ఛత్తీస్గఢ్లో ఆదివాసీ హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కనీసం నాకు తాగటానికి నీళ్లు సాధ్యం కావటం లేదు, గ్లాసు వణుకుతోంది, చేతులు వణుకుతున్నాయి, గ్లాస్ తాగలేకపోతే సిప్పర్ ఇవ్వండి అంటే సిప్పర్ ఇవ్వటానికి కూడా అతను అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది కోర్టులో. అప్లికేషన్ పెట్టుకుంటే NIA దాన్ని వ్యతిరేకిస్తుంది. NIA వ్యతిరేకించింది కాబట్టి కోర్టు దాని మీద తాత్సారం చేసి అది ఇవ్వండి అనేసరికి ఆయన చచ్చిపోయినాడు జైల్లో. సో ఇంత దుర్మార్గమైనటువంటి అంటే అస్సలు మానవీయ కోణం ఏమాత్రము లేకుండా కూడా NIA పనిచేస్తున్నది. అదే NIA మన రాష్ట్రంలోను, ఆంధ్ర రాష్ట్రంలోను చాలా మంది హక్కుల సంఘాల నేతల మీద కూడా కేసులు నమోదు చేయించింది.
సో ఇది దానిది క్లుప్తంగా రాష్ట్రాల అధికారులు ఎట్లా కుంచుకుపోతున్నాయి అనేది. ఇక తర్వాత నేరము దర్యాప్తు అనేవి మిగతా సిబిఐకి అసలు ఈ ఎందుకు వచ్చింది ఈ మెల్లమెల్లగా గవర్నమెంట్ కి ఈ ఆలోచన రాష్ట్రాల అధికారాలను కుంచింప చేయాలి అనేదంటే అసలు సిబిఐకి ఉన్నటువంటి కొన్ని పరిమితులు. సిబిఐకి ఉన్నటువంటి పరిమితి ఏమిటంటే ఆ అది ఎక్కడంటే అక్కడ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అది జోక్యం చేసుకోవాలంటే గ్రాంటింగ్ అది విత్డ్రావల్ ఆఫ్ జనరల్ కన్సెంట్ అనేది ఒక క్లాజ్ ఉంటుంది దానికి. గ్రాంటింగ్ అండ్ విత్డ్రావల్ ఆఫ్ జనరల్ కన్సెంట్ అంటే సాధారణ సమ్మతి మంజూరు చేయటము, దాన్ని ఉపసంహరించుకోవటము. అంటే రాష్ట్రాలకి ఆ హక్కు ఉంది, రాష్ట్రాలకు ఆ అధికారం ఉంది. అంటే రాష్ట్రాలు ఒక సమ్మతి తెలపాలంటే ఒక నేర నేరాన్ని దర్యాప్తు చేయటానికి సిబిఐకి అప్పచెప్పాలి ఆ కేసు అంటే, లేదా సిబిఐ తనకై తానే తీసుకోవాలంటే ఆ రాష్ట్రము జనరల్ కన్సెంట్ ఇచ్చి ఉండాలి. జనరల్ కన్సెంట్ అంటే ఒక సార్వత్రిక సమ్మతి, సాధారణ సమ్మతి ఆ రాష్ట్రం ఇచ్చి ఉండాలి. అది ఇచ్చి ఉన్నప్పుడు అది ఏ కేసు అయినా దర్యాప్తు చేయడానికి దానికి స్వేచ్ఛ ఉంటుంది సిబిఐకి. లేకపోతే ఏ కేసు కా కేసు పర్మిషన్ తీసుకున్న దర్యాప్తు చేయాలి, ఏ కేసు కా కేసుని సిబిఐకి దర్యాప్తు కోసం అప్పచెప్పాలి. ఇది అంటే రాష్ట్రాలకు ఉండే హక్కుని ఆ మేరకు సిబిఐ అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేసేటటువంటి సిబిఐ రాష్ట్రాల్లో పనిచేయాలంటే ఆ పరిమితికి లోబడి మాత్రమే పనిచేయాలి. అందువల్లనే మనం చూస్తుంటాం ఏంటంటే సిబిఐకి కేసు అప్పచెప్పాలి అని రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ఆందోళన చేస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఆందోళన చేస్తూ ఉంటారు, రాజకీయ పార్టీలు కొట్లాడుతూ ఉంటాయి, లేదా కొంతమంది కోర్టుల్లో కేసులు వేయటం చూస్తుంటాం. కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పచెప్పండి అని. అంటే సిబిఐకి అప్పచెప్పటం, సిబిఐ దానికే అదే స్వతహాగా తీసేసుకోదు, కోర్టు అప్పచెప్పాలి దానికి జనరల్ కన్సెంట్ కింద. అట్లా జనరల్ కన్సెంట్ కింద కనుక లేకపోయినట్లయితే దానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అది పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదా దాన్ని అడగాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్లై చేస్తాయి. ఇట్లా ఏమైనా అంటే ఈ జనరల్ కన్సెంట్ ఉన్నది అనే పేరుతోటి సిబిఐ కొన్ని కేసులని కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెబితే అట్లా ఆ దర్యాప్తులోకి దిగిపోవటం మొదలెట్టింది. అట్లా దర్యాప్తులోకి దిగిపోయి రాష్ట్రాలకు ఉండేటటువంటి దర్యాప్తు అధికారాలను, రాజ్యాంగం ఇచ్చినటువంటి దర్యాప్తు అధికారాలను, రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలని క్రమక్రమంగా అది గుంజుకోవటం మొదలెట్టింది. అయితే దానికి సంబంధించి చట్ట సవరణ ఏమీ లేదు, కానీ ఈ జనరల్ కన్సెంట్ అనే క్లాజ్ కిందనే మెల్లమెల్లగా చాలా కేసుల్లో అది జోక్యం చేసుకోవటం మొదలెట్టింది. అట్లా జోక్యం చేసుకోవటం మొదలెడితే కొన్ని రాష్ట్రాలు తమ జనరల్ కన్సెంట్ ఏదంటే గ్రాంటింగ్ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ జనరల్ కన్సెంట్ అనే ఒక క్లాజ్ ఉందో అంతకుముందు ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ ని విత్డ్రా చేసుకున్నాయి, అంటే ఉపసంహరించుకున్నాయి. ఏంటి ఆ రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, తెలంగాణ. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆ తమకు అంతకుముందు ఆ రాష్ట్రాలు ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ ని విత్డ్రా చేసేసుకున్నాయి. అంటే ఇందాక నేను చెప్పినటువంటి రాష్ట్రాలలో ఏదైనా కేసును సిబిఐకి అప్పచెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరాలి దాన్ని, లేదా కేసును ఎవరన్నా దర్యాప్తు చేయమని సిబిఐకి ఏమన్నా డైరెక్షన్స్ వస్తే కోర్టుల నుంచి సిబిఐ మళ్ళా కోరాలి ఆ రాష్ట్రాన్ని. సో ఈ పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రం యథేచ్ఛగా జోక్యం చేసుకోవటానికి వీలు లేకుండా పోతున్నది.
దాంతో వీలు లేకుండా పోయేసరికి రాష్ట్రాలకు ఉండేటువంటి ఆ పరిమిత స్వేచ్ఛని రాష్ట్రాలు అనుభవించినాయి. ఆ తర్వాత అసలు రెండోది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటటువంటి పనులు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినవి. అది అందుట్లో ప్రధానమైనటువంటిది. ఇవాళ చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది. దీని కింద చేస్తున్నటువంటి ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కువ మందిని అరెస్ట్ చేసింది ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందనే. ఈ మనీ లాండరింగ్ అంటే ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీ దగ్గర కొంత డబ్బు ఏదో రహస్యమైన వనరుల నుంచి వస్తుంది. ఆ వనరుల్ని మీరు బయట పెట్టరు. ఆ వనరుల్ని మీరు బయట పెట్టకుండా ఆ రహస్య వనరుల నుంచి మీకు వచ్చే డబ్బు మీకు వస్తుంది. కానీ రేపొద్దున దాన్ని బయటకు ఎట్లా తీస్తారు అంటే చాలా లీగల్ వనరుల ద్వారా బయటకు వస్తుంది. అంటే మీకు రావటం వచ్చే మనీ మాత్రం బ్లాక్ మనీగా వస్తుంది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో కంపెనీలో షేర్స్ లాగానో ఇంకొక రాగానో అట్లా మొత్తం అదొక శ్వేత డబ్బు లాగా బయటకు వెళ్ళిపోతుంది. అంటే వైట్ మనీ లాగా వెళ్ళిపోతుంది. బ్లాక్ మనీ అంతా వైట్ మనీ చేసుకోవటం కోసం ఈ మనీ లాండరింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రక్రియని అడ్డుకోవటమే మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉద్దేశం. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నారు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటటువంటి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలో నిజమెంత? మరి ఈ ఆరోపణలన్నీ కూడా అబద్ధాలను కొట్టేయగలమా? అంటే రాజకీయ నాయకులు ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళంతా స్వచ్ఛమైనటువంటి జీవితము, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళే. తెల్ల కాగితం ఎంత స్వచ్ఛంగా ఉందో వాళ్ళ జీవితాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయి అని అనగలమా? అనలేము. మరి కొన్ని కేసులు నడుస్తున్నాయి, కొన్ని కేసులు మూసేస్తున్నారు, కొన్ని కేసులు నడవట్లేదు. వీటి వెనుకున్న మతలబు ఏమిటి అవి చూడాలి అంటే ముందుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇవి అసలు ఆరిజిన్ ఏమిటి, మూలం ఏమిటి, ఎట్లా వచ్చినాయి అనేది ఇవాళ ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి ముందుగా దాని గురించి కొద్దిగా మీతో ప్రస్తావిస్తాను. ఇది మనకి ఎప్పుడు బాగా పట్టొచ్చినట్టు కనపడిందంటే మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలలో మనకి ఈడీ పాత్ర బాగా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏంటి ఈడీ పాత్ర అక్కడ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసింది ఇక్కడ మహారాష్ట్రలో ఈ రాజకీయ పరిణామాలలో అక్కడ గవర్నమెంట్ ఉండేది మహారాష్ట్ర వికాస్ అఘాడి అనే ఒక సంకీర్ణ ప్రభుత్వం, అంటే కోalition గవర్నమెంట్. ఈ కోalition గవర్నమెంట్ నుంచి ముందు శివసేన తొలగిపోయింది. తొలగిపోయి 2022లో ఏం చేసినారు, బీజేపీతో చేరింది. బీజేపీతో చేరినప్పుడు వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టే కేసులు. కానీ ఎప్పుడైతే బీజేపీలో చేరిపోగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేయటము, లేకపోతే వాటిని అంతా తీసుకొని కోల్డ్ స్టోరేజ్ లో పడేయటము చేసేసింది. అప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాగా పేరు బాగా వినపడింది. ఏంటి ఇట్లా చేసింది అనేది. అప్పుడే దానికి ఉన్నటువంటి నిష్పక్షపాత వైఖరి దానికి లేదు. అది కేవలం పక్షపాతంతో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ మాట చెప్తే ఆ మాట అంటుంది ఇది అని జనానికి బాగా అర్థమైంది. ఇది అసలు 1956 మే 1న స్మారక నియంత్రణ చట్టం కింద జరిగే నేరాలు ఏవైతున్నాయో అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాం. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వచ్చేటటువంటి నేరాలు ఉన్నాయో ఆ నేరాలని పరిశోధించడం కోసం చిన్న సంస్థగా ఉన్నటువంటిది ఇది. 57 కన్నా ముందు దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేవాళ్ళు కూడా దానికి ఆఫీస్ పెట్టారు. అంటే 1957లో మెడ్రాస్ అనేవాళ్ళు కదా,
ఇప్పుడు చెన్నై. ఆ, అప్పుడే 1999 మెల్లిమెల్లిగా ఒక గవర్నమెంట్ లో డిపార్ట్మెంట్ నుంచి తీసుకుపోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భాగం చేసేసారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ శాఖ కింద దాని కింద పనిచేసేటటువంటి విభాగాలు ఇది కూడా ఒక విభాగంగా పనిచేస్తుంది. అయితే దీని పని ఏంటంటే ఈ మధ్య మరీ బాగా 90 తర్వాత కొత్తగా వచ్చిన ఆర్థిక విధానాలు, తర్వాత వ్యవస్థాగత సర్దుబాట్లు, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ రేట్స్ తోటి వచ్చినటువంటి లిబరలైజేషన్ పాలసీస్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ, దాంట్లో భాగంగా వచ్చినటువంటిదే మనీ లాండరింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియని ఆర్థిక నేరస్తులు చేయటం అనేది. లిబరలైజేషన్ ఎంతగా పెరిగిందో అంతగా మనీ లాండరింగ్ కూడా పెరిగింది. అట్లా మనీ లాండరింగ్ పెరిగిన తర్వాత 12 సంవత్సరాలకి దాదాపు పుష్కర కాలం తర్వాత ఆ, భారత గవర్నమెంట్ ఏం చేసిందంటే కేంద్ర శాసనసభ అంటే పార్లమెంటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనే దాన్ని 2022లో తయారు చేశారు. అలాగే 2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అని ఇంకోటి చేశారు. ఈ రెండు చట్టాల కింద ప్రధానంగా ఈడీ పనిచేస్తుంది. అయితే ఈడీకి ఇంకొక అధికారం ఉంది, ఏంటంటే కోఫే పోసా అనే ఒక చట్టం ఉంది. కోఫే పోసా అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్. చాలా పాత చట్టం అది. ఆ చట్టం ప్రకారం ఈడీకి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రివెంటివ్ అధికారాలు కూడా ఇచ్చారు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు అనేది. ఆ పిటి అధికారాలు కోసే కోస కింద ఈడీకి లభ్యమవటంతో చాలా మందిని అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, గ్రౌండ్స్ ఏంటిది కూడా చెప్పకుండా, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఎలాంటి విచారణ లేకుండా, ఛార్జ్ షీట్ లేకుండా సుదీర్ఘకాలం పాటు జైలులో మగ్గిపోయేలాగా చేసే అధికారం దాన్ని సంపాదించుకుంది. అట్లా కాకుండా ఇంకొక తీవ్రమైనటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి భిన్నమైనటువంటిది ఒక అధికారాన్ని కూడా దానికి ఇచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారత సాక్ష్య చట్టం ప్రకారం సెక్షన్ 25 ప్రకారం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మేడ్ టు పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్ అని అంటది. అంటే పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చినటువంటి ఏ కన్ఫెషన్ అయినా కానీ అది కోర్టు అంగీకరించకూడదు. కోర్టు దాన్ని నిజంగా నిజాయితీగా చేసిన ఒప్పుకోలుగా భావించకూడదు అనేటటువంటి భావనని ఇచ్చేస్తుంది. కానీ ఈ కోఫే పోసా కింద ఈడీ చేసేటటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే రికార్డ్ చేస్తుందో ఆ స్టేట్మెంట్స్ ని దే ఆర్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అని అన్నారు. అంటే ఎంత ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అంత విస్తృతమైనటువంటి అధికారాలు వచ్చేసేసరికి ఆఖరికి సుప్రీంకోర్టు ఏమందంటే మొన్న ఈ మధ్య ఈడీ ఈడీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను కూడా వాళ్ళ ఎవరైతే నేరస్తులు అనేది భావిస్తుందో, అంటే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే ఆరోపణలకు గురవుతున్నారో అట్లాంటి వాళ్ళకి అది ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా. అంటే అంత విస్తృతమైనటువంటి అధికారాలని ఈడీకి కట్టబెట్టారు. తర్వాత ఈ ఇది ఒక అంశం అయితే ఈడీకి సంబంధించి అది ఏం చేసింది తర్వాత వస్తాను. కానీ ఈడీ దాని పుట్టుక, దానికి వచ్చినటువంటి కోర్టులు ఇచ్చిన వ్యాఖ్యానము, ఇవన్నీ చూస్తే ఈడీ ఏం చేసిందనే చెప్తాను. అట్లాగే సిబిఐ కూడా ఒక ఆ, దాంట్లో కూడా ఒక పారదర్శకత ఉండాలి అనే ఉద్దేశంతో సిబిఐని ఏమన్నారంటే, సిబిఐ జస్టిస్ లోధా ఒక మాట అన్నారు. జస్టిస్ లోధా కాదు కదా, సరిగ్గా ఆర్ఎం లోధా, జస్టిస్ ఆర్ఎం లోధా సుప్రీంకోర్టు జడ్జి సిబిఐ గురించి ఏమన్నారంటే, ఆ అది ఒక పంజరంలో చిలుక అన్నారు, ప్యారెట్ ఇన్ కేజ్ అన్నారు. ప్యారెట్ ఇన్ కేజ్ అంటే ప్యారెట్ ఎట్లా ఉంటుంది మనకు ఐడియా ఉంది కదా. చిలక పలుకులు, చిలక ఎట్లా పలుకుతుంది, యజమాని ఏ మాట పలికితే కేజీలో అంటే పంజరంలో ఉన్న చిలక అదే మాట పలుకుతుంది. సో పంజరంలో చిలుక అంటే దాని అర్థం ఇంకా దానికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా
అది ఒకళ్ళ చేతిలో, యజమాని చేతిలో బందీ అయి ఉన్నటువంటి సంస్థ అనే అర్థంలో ఇట్ ఈస్ ఏ ప్యారెట్ ఇన్ కేజ్ అని జస్టిస్ ఆర్ఎం లోధా సిబిఐ గురించి వ్యాఖ్యానించారు. అంటే ఆ కేంద్ర ప్రభుత్వం లాగా వ్యవహరిస్తే వేరు విషయం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాట మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంగా మాట్లాడితే వేరు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధి అధికార పార్టీ మాట్లాడే మాట వేరు. సో రెంటికి తేడా ఉంటుంది. సో ఒకటి రాజకీయ చర్య గవర్నమెంట్ చేస్తే, ఇంకొకటి చేస్తే అది రాజకీయ చర్య కాకుండా అది ఒక పార్టీ చేసే చర్య అవుతుంది. ఈ రెంటికి తేడాని మనం గమనించాలి. సో అలా అందుకని దాన్ని పారదర్శకత తీసుకురావడం కోసం దాంట్లో దాని నియామకాల్లో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు ఏముంది ఇచ్చిన తర్వాత వినీత్ నారాయణ కేసులో మనకి ఇట్లాంటి ఆదేశాలు మనకు కనిపిస్తాయి. ఆ దానికి సంబంధించినటువంటి సిబిఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నేతృత్వంలో నడపాలని కోర్టు చెప్పింది, సలహా ఇచ్చింది. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి కింద దాని నేతృత్వంలో కమిటీ ఏర్పడి దాన్ని చెయ్యాలి అని చెప్పి. ఆ తర్వాత మళ్ళా ఏమన్నారంటే లేదు సిజే అయి ఉంటాడు, అంటే భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ముగ్గురు కమిటీగా ఉండి దాన్ని అంటే సిబిఐ డైరెక్టర్ని ఎంపిక చేస్తారు అన్నారు. కానీ అది కూడా చివరికి ఏమీ జరగలేదు. చివరికి ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే సిబిఐ డైరెక్టర్ ఉన్నటువంటి అలోక్ వర్మ అతని ఫోనుని, అతని భార్య ఫోనుని, అతని అల్లుడి ఫోనుని, అతని కూతురు ఫోనులు వీటన్నిటిలో కూడా పెగాసస్ వచ్చేసేసింది. అంటే గవర్నమెంట్ దీంట్లో ఉండేటువంటి పారదర్శక తర్వాత సంగతి అసలు ఎవడైతే దానికి మొత్తం సంస్థని, భారతదేశం మొత్తం సంస్థకి డైరెక్టర్ గా ఉన్నాడో ఆ డైరెక్టర్ గా ఉన్నటువంటి అలోక్ వర్మ ఫోన్లోకి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లోకి, అందరి ఫోన్లోకి ఒక మాల్వేర్ ని, ఒక స్పైవేర్ ని, అంటే గూఢచర్యం చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ని వాళ్ళ ఫోన్లో ప్రవేశపెట్టించింది. ఎవరు చేశారు ఇవన్నీ? గవర్నమెంట్. అంతే. ఈ గవర్నమెంట్ చేసిందే కాకుండా అర్ధరాత్రి అకస్మాత్తుగా అతని ఆఫీస్ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోమన్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఒక చిన్న పారదర్శకత కోసం ఒక చేసిన ప్రయత్నం అవుతుందో దాన్ని ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం దాన్ని విధ్వంసం చేసేసేసింది. అంటే ఇంకా పారదర్శకత అనేది ఏమాత్రం లేకుండా చేసింది. అట్లా ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేమో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. ఇక్కడేమో సిబిఐని ఒక పారదర్శక సంస్థగా ఉండేటటువంటి దాని ప్రధాన అధికారి ప్రధాన అధికారిని సర్వేలెన్స్ అంటే నిఘా నేత్రంలోకి, ఆ సర్వేలెన్స్ లోకి అతన్ని తీసుకొచ్చింది. అతనికి తెలియకుండానే అతను సర్వేలెన్స్ లోకి వెళ్ళిపోయినాడు. ఇది ఒక రకంగా దాని స్వతంత్రతను దెబ్బతీసి తనకు అనుకూలంగా దాన్ని వాడుకోవటం, చేసుకోవటం. రెండోది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ రెండు కూడా అంటే ప్రత్యేక నిర్దిష్టమైన చట్టాల కింద తయారైనవి కాదు అని చెప్పాను ఇందాక మీకు. వాటిలో తీసుకొచ్చారు. ఇక మూడవది ఏంటంటే ఎన్ఐఏ. ఇదైతే నేరుగా ఇక కేంద్ర ప్రభుత్వం ఏ మాట చెప్తే ఆ మాట అయింది. ఇంకా ఇది ప్రత్యేకంగా ఒక చట్టం కింద తీసుకొచ్చేసారు. అది ఎట్లా అయితే రాష్ట్రాల అధికారులను మొత్తం మూడు సంస్థలు కూడా పోలీసింగ్ నేర దర్యాప్తు ఏదైతే ఉందో ఈ పోలీసింగ్ నేర దర్యాప్తు అనేది కొన్ని కేంద్ర చట్టాల కింద జరిగే నేరాలు కాబట్టి, ఇప్పుడు ఐపీసీ కూడా కేంద్ర చట్టమే. ఐపీసీ కింద జరిగే నేరాలు కూడా ఏ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ చేస్తాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా కేంద్ర చట్టమే. అట్లా అని చెప్పి కింద ఉన్న పోలీస్ స్టేషన్లకి అధికారాలు తీసేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఉంది. అది కూడా కేంద్ర చట్టమే. కానీ ఏ పోలీస్ స్టేషన్లకు ఆ పోలీస్ స్టేషన్లకు అధికారం ఇవ్వలేదా? ఇచ్చారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉంది, దాని కింద జరిగే నేరాలు
ఏ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్కి అధికారాలు ఇవ్వలేదా? కేంద్ర చట్టం అయినప్పటికీ ఇచ్చారు. మరి వీటి కిందకి ఎందుకు ఇవ్వట్లేదు? వీటి కిందకి ఎందుకు ఇవ్వట్లేదంటే దీంట్లో ఒక రకమైన రాజకీయ కోణం ఉంది ఇక్కడ. ఈ రాజకీయ కోణాన్ని వాడుకోవటం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితేనే తన చెప్పు చేతుల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావించి రాష్ట్రాలకు ఆ అధికారాలను ఇవ్వకుండా చేసింది. కేంద్ర చట్టాలు అనే పేరుతోటి రాష్ట్రాల అధికారాలను తీసేస్తే కేంద్ర చట్టాలు అనే పేరుతోటి ఐపీసీ కింద కూడా పోలీస్ స్టేషన్ల అధికారాలు తీసేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం కింద కూడా స్థానిక పోలీస్ స్టేషన్ల అధికారాలు తీసేయాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసేయాలి. ఇంకా అనేక రకాలైనటువంటి కేంద్ర చట్టాల కింద ఈ రాష్ట్రాల్లో ఉండే పోలీస్ స్టేషన్లే దర్యాప్తులు చేస్తుంటాయి. ఏమైనా మనీ లాండరింగ్ యాక్ట్ కింద లేదు ఇంకొక దాని కింద చేయగలుగుతున్నాయి. ఇవన్నీ సైబర్ నేరాలు. సైబర్ నేరాలను ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా సైబర్నెటిక్స్ మీద మంచి పరిజ్ఞానం పెంచుకున్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. లేదా ఎంఏ బిఏ చదివిన వాళ్ళని ఎందుకు అపాయింట్ చేస్తాం? ఎంసీఏ చదువుకున్న వాళ్ళని, ఐఐటిఎన్స్ వాళ్ళని కూడా ఇన్స్పెక్టర్లుగా అపాయింట్ చేసుకోండి కావాలంటే. అంటే ఈ ఉద్దేశం ఇక్కడ నేరాల దర్యాప్తు కన్నా ముఖ్యంగా కూడా ఆ చట్టాలను ఉపయోగించి రాజకీయ ప్రయోజనం పొందటం అనేది మనం చూస్తాము. ఇప్పుడు మీకు ఈ అన్ని చట్టాల కింద ఎట్లయితే రాజకీయ ప్రయోజనం పొందటం కోసం ఈ 3 సంస్థలను ఉపయోగించారో చెప్తాను మీకు. అప్పుడు కానీ మనకి ఈ 3 సంస్థలు ఎంత దూకుడు ఎంతగా ఎందుకుంది వాళ్ళ ఈ దూకుడికి కారణం ఏమిటి? రాజకీయ పక్షం అంటే అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఏమని ఆశిస్తోంది? దానికి అనుకూలంగా రాజకీయ ప్రయోజనాలు వనగొడుతున్నాయా ఈ 3 సంస్థలతోటి? ఈ 3 సంస్థలు ఒకటే మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే చేస్తున్నాయా, స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా పనిచేస్తున్నాయా అనే విషయం మనం ఇప్పుడు చూద్దాం. సిబిఐ చూడండి, అది ఓల్డెస్ట్ దర్యాప్తు సంస్థ కాబట్టి దాని పనితీరుని ఒకసారి చూద్దాం. 1916లో ఇవాళ మనీష్ సిసోడియా అనే వ్యక్తి గవర్నమెంట్ వ్యక్తి జైల్లో ఉన్న విషయం మీకు అందరికి తెలుసు కదా. 1916లో సిబిఐ మనీష్ సిసోడియాని ప్రశ్నించింది. ప్రశ్నించి ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకటం లేదని వదిలేసింది. 2020లో ఆగస్టులో మళ్ళా సిసోడియా ఇంటి పైన దాడి చేయటమేగా ఆయన ఫ్రెండ్స్ ఇళ్ల మీద, చుట్టాల ఇళ్ల మీద మొత్తం 31 లొకేషన్స్ లో దాడి చేశారు. కానీ ఏం సంపాదించింది? పెద్దగా సాక్ష్యాధారాలు లేవు. కానీ ఈ దాడులు చేయటంతో ఏంటంటే ఒక రకమైన భీతావహ పరిస్థితిని, ఒక రకమైన భయానక పరిస్థితిని మాత్రం అందులో సృష్టించారు. తర్వాత ఈ చిదంబరం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐలు అంటాం కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో అవకతవకలు జరిగినాయి. 3,500 కోట్ల మేరకి అని చిదంబరం మీద, ఆయన కార్తీ మీద కేసులు నమోదు చేశారు. అట్లాగే మే 16, 2017, జూన్ 13, 2017 సిబిఐ చెన్నైలో అనేక చోట్ల ఈ చిదంబరం ఆస్తుల మీద, ఇళ్ళ మీద, ఆ చుట్టాల ఇళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి 2019లో అరెస్ట్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి సిబిఐ కనిపించేది, కొట్టుకొచ్చినట్టు కనిపించేది ఏంటంటే, సరే అది పాలక వర్గంలో కొట్లాట, వాడు తన్నుకున్నాడు, వాడికి వాడు సరిచూడు అని సరిపెట్టుకుందాం అనుకుందాం కాసేపు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇంకోతు బాగా ఆస్తున్న వాళ్ళే వాళ్ళు వస్తున్నారులే అనుకుందాం కాసేపు. ఒక వాదన కోసం అంగీకరించినట్టుగా ఒక వాదన కోసం అనుకుందాం కాసేపు. మరి ఎన్డీటీవీ ఏం పాపం చేసిందండి? దాన్ని రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ దంపతులు చిన్న పిల్లలు పెంచినట్టు పెంచి పోషించారండి. పోషించి ఇండియాలో ఒక నిజాయితీ కలిగినటువంటి వార్తా సంస్థగా, వార్తా ఛానల్ గా దాన్ని
తీర్చిదిద్దారు, అంత స్థాయికి దాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉండకపోతే ఆ స్థాయికి వస్తుందని అంటే వీళ్ళు ఎంత నిజాయితీగా ఉండగలిగితేనే ఆ సంస్థకి అంత క్రెడిబిలిటీ మొత్తం ఇండియా అంతా వచ్చింది. అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందనే కారణంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి సిబిఐ వాళ్ళ మీద దాడులు చేసి, సంస్థ మీద దాడులు చేసి ఆ చేస్తే ఏం జరిగింది? చివరికి ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ కింద నేరాలు చేశారు, వీళ్ళకి ఆర్థిక నేరాలు ఉన్నాయి. వీళ్ళు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించారు. చేయించిన తర్వాత ఏమీ లేకపోయేసరికి దాన్ని ఎట్లయినా సరే వాళ్ళకి అనుకూలమైనటువంటి వార్తా ఛానల్గా దాన్ని మార్చుకోవాలి. ఇంకొక రిపబ్లిక్ ఛానల్ ఎట్లయితే బంద్ చేసిందో అట్లాంటి రిపబ్లిక్ ఛానల్ లాగా దాన్ని మార్చుకోవాలి. ఏం చేయాలి అప్పుడు? వీళ్ళ షేర్స్ ని వీళ్ళకి షేర్స్ కంపెనీ కదా, వీళ్ళ షేర్స్ అమ్మేస్తే సాధ్యమవుతుంది. ఈ షేర్స్ అమ్మటానికి కూడా సిద్ధపడలేదు. కాకపోతే వేరే వాళ్ళు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ షేర్స్ అన్ని మొత్తం అదానితో కొనిపించేశారు. అదానితో మొత్తం మిగతా షేర్ హోల్డర్స్ షేర్స్ అన్ని కొనిపించేసిన తర్వాత ఈ రాధికా రాయ్, ప్రణయ్ రాయలు మొత్తం మైనారిటీకి వెళ్ళిపోయినారు. వాళ్ళ మాట ఏమీ చెల్లదు అక్కడ, ఏ మాట కూడా చెల్లదు ఇంకా. ఎందుకంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో వాళ్ళ షేర్ హోల్డింగ్ చాలా తక్కువైపోయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా వాడు ఏమి చేయలేని పరిస్థితుల్లో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సో అట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు సిబిఐ చేసి పెట్టింది. ఎవరి కోసం? బీజేపీ కోసం చేసి పెట్టింది. అట్లా తన దూకుడు ఎందుకు అంటే ఒక డిసెంటింగ్ వాయిస్ ని, అంటే ఒక అసమ్మతి స్వరాన్ని ఎన్డీటీవీ అనేటటువంటి న్యూస్ ఛానల్ వినిపిస్తుంది కాబట్టి, లేదా సత్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి, రెండు పనులు జరిగాయి అక్కడ. ఒక డిసెంటింగ్ వాయిస్ వినిపించటం ఒకటి, సత్యాన్ని లోకం ముందు ఆవిష్కరింపజేయటం ఒకటి. సత్యాన్ని లోకం ముందు ఆవిష్కరింపజేస్తే అధికారంలో ఉన్నవాడికి ఆ సత్యం ఖడ్గంలాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఖడ్గంలాగా అనిపిస్తుంది కాబట్టి సత్యం అనేది, ఆ సత్యాన్ని భూస్థాపితం చేయటం కోసం ఏం చేయాలి? సిబిఐని ఉపయోగించి లొంగిపోయేలాగా చేశారు. ఎప్పుడైతే సిబిఐని ఉపయోగించినా గానీ వాళ్ళు లొంగి రాలేదు, ఇద్దరు ప్రణయ్ రాయ్ అండ్ రాధికా రాయ్ లొంగి రాలేదు, అప్పుడు ఇంకొక దొడ్డిదారిన మొత్తం షేర్స్ అన్ని కూడా కొనిపించేసి వేరే వాళ్ళతోటి ఆ మొత్తం సంస్థను స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు దాని నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి దాంట్లో ఒక పైసా ఆట కూడా వాళ్ళు చెల్లదు అక్కడ. సో ఇది చేశారు. ఈ మధ్యకాలంలో 118 మంది ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి దాడులు చేస్తారు. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఇంకా ఇంకా స్పష్టంగా, అంటే ఈ రెండు కూడా ఏంటంటే మామూలు వాళ్ళ మీద దాడులు చేయట్లేదు. దానికోసం ఎన్ఐఏ ఉంది, అది ఎట్లా చేసింది చెప్తాను. ఈ రెండు కూడా సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇవి రెండు ఏంటంటే పక్షంలో ఉండే నాయకులు దాడులు చేసేసి ఒక భయానక స్థితి ఆ రాజకీయ నాయకుల్లో సృష్టించటం. ఆ భయానక స్థితిని సృష్టించిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తోటి రాజీకి రావటం, బీజేపీలో చేరిపోవటం. అట్లా బీజేపీలో చేరిపోగానే వాళ్ళ మీద కేసులు ఎత్తేయటం. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 2014 నుంచి, అంటే 14 ముందు ఈడీ యొక్క ఫంక్షనింగ్, 14 తర్వాత ఈడీ ఫంక్షనింగ్ లో చాలా తేడా వచ్చింది. మొత్తం 121 మంది రాజకీయ నాయకుల మీద 2014 నుంచి ఈడీ దాడులు చేసింది. వాళ్ళల్లో 115 మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులండి. అంటే 95% మంది, 121 మంది మొత్తం అయితే దాంట్లో 115 మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు. ఆ ప్రతిపక్ష రాజకీయ నాయకులు 115 మంది అంటే 121లో 115ని అది పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 95% అవుతుంది. అంటే 91% మంది ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద ఈడీ తన ప్రతాపం చూపించింది. దాంట్లో
ప్రధానమైన వాళ్ళు 24 మంది కాంగ్రెస్ వాళ్ళు, 19 మంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లా ప్రధాన రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన ప్రతిపక్ష రాజకీయాల మీద, రాజకీయ నేతల మీద ఈడీ దాడులు చేసింది. చాలా మంది బీజేపీలో చేరిపోయారు కూడా. అలా చేరిపోయిన వాళ్ళు మీకు ఒక చిన్న ప్రధానమైన ఉదాహరణ చెప్తాను. హిమాంశు బిశ్వాస్ శర్మ ఇవాళ ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి అండి. ఇవాళ కూడా పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏంటంటే మల్లికార్జున ఖర్గే గనక బీజేపీలో చేరతానంటే నేను దానికి సహకరిస్తాను అని. ఈయన ముందు కాంగ్రెస్ లో ఉండేవాడు. కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే ఈడీ దాడి చేసిందో, ఈడీ దాడుల నుంచి తప్పుకోవటం కోసం, వాటి నుంచి రక్షించుకోవటం కోసం బీజేపీలో చేరిపోయినాడు. అట్లా మొత్తం చాలా మంది, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఉన్నాడు కదా, పంజాబ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా బీజేపీలో చేరిపోయినాడు. ఎందుకంటే ఆయన మీద కూడా ఈడీ దాడులు చేసింది. ఈడీ దాడులు చేసిన తర్వాత ఆ దాడులకు తట్టుకోలేకపోయినాడు ఆయన. తట్టుకోలేక బీజేపీలో చేరిపోయేసరికి ఆయన మొత్తం క్లీన్ చిట్ అయిపోయాడు. అట్లనే హిమాంశు బిశ్వాస్ శర్మ కూడా క్లీన్ చిట్ అయిపోయాడు. అంటే బీజేపీలో చేరిపోతే మంచిగా అయిపోతాడు. అందుకని ప్రతిపక్ష నాయకులు ఏమన్నారంటే ఈ ప్రక్రియని వాషింగ్ మెషిన్ ప్రక్రియ అన్నారు. వాషింగ్ మెషిన్ ప్రక్రియ అంటే మురికి పడితే మెషిన్లో వేయంగానే బయటకు వచ్చి శుభ్రం అయిపోతాడని. అంటే అంతకుముందు వాడు ఏం చేయని కానీ మురికి పట్టి ఉన్నాడు, వాషింగ్ మెషిన్లో వేసాము, బయటకు వచ్చేసాడు, నీట్గా అయిపోయాడు. అట్లా ఈ ప్రక్రియని రాజకీయ పార్టీలు ఇట్లా వర్ణించినవి కూడా మీకు అందరికీ బహుశా మీ దృష్టిలో ఉండి ఉంటుంది అది. అట్లా కేసుల్ని మెల్లమెల్లగా ఉపసంహరించుకోవటం మొదలుపెట్టారు. అట్లా ఉపసంహరించుకున్న తర్వాత ఇంకోటి ఏం జరిగినాయి అంటే 2024 ఏప్రిల్ 4న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీని ప్రచురించిందండి. మీకు గుర్తుండే ఉంటుంది, లేకపోతే రాసుకుని మళ్ళీ రేపే రిఫర్ చేయండి. 2024 ఏప్రిల్ 4వ తారీఖు ఇండియన్ ఎక్స్ప్రెస్. దాంట్లో ఏమంది అంటే 2014 నుంచి 25 మంది బీజేపీలోకి జంప్ అయ్యారు అని రాసింది. అట్లా 23 మందికి రిలీఫ్ దొరికింది. ఆ 25 మందిలో 3 కేసుల్ని 23 మందిలో కేసులు క్లోజ్ చేశారు. ఆ 25 మంది బీజేపీలోకి జంప్ అయితే 23 మందిలో ఒక 3 కేసులను కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. ఇంకా అంటే వాళ్ళ మీద కేసులు లేవు అని తేల్చేశారు. ఇంకా మిగతా 20 మందిని ఏం చేశారంటే వాళ్ళ మీద దర్యాప్తుని వాళ్ళే ఆపేసుకున్నారు. ఎందుకు దర్యాప్తును ఆపేసుకోవటం అంటే ఇంకా రేపొద్దున వాడేమన్నా తోక జాడిస్తేనేమో వీడు దర్యాప్తు చేస్తాడు, వాడు తోక ముడి చేశాడు అనుకోండి దర్యాప్తు కూడా ముగిసిపోతుంది. ఇది వాళ్ళ విధానం. అట్లా మొత్తం ఎంతమంది ఎట్లా చేరారంటే 10 మంది కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి జంపు, 4 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి, 4 శివసేన నుంచి, 3 తృణమూల్ కాంగ్రెస్ నుంచి, 2 టీడీపీ నుంచి, 1 సమాజ్వాదీ పార్టీ నుంచి, 1 వైఎస్ఆర్సీపీ నుంచి. అట్లా మొత్తం ఇంతమందిని వాళ్ళ సొంత రాజకీయ పార్టీలు వదిలేసి బీజేపీలోకి చేరే రకంగా ఈడీ ఒక బీజేపీకి ఒక వింగ్ గా పనిచేసింది. అంటే బీజేపీలోకి చేర్చటం కోసం ఈడీ తనకున్నటువంటి దర్యాప్తు అధికారాలను ఉపయోగించి వాళ్ళని భయపెట్టో, బ్రతిమిలాడో, ప్రలోభ పెట్టో ఏదో రకంగా చేసి వాళ్ళ సొంత రాజకీయ పార్టీలను వదిలేసి బీజేపీలో చేరేలాగా వాళ్ళని ప్రోత్సహించింది. లేదు, బీజేపీలో చేరిపోగానే ఇది ప్యారట్ ఇన్ ద కేజ్ అని సిబిఐని జస్టిస్ ఆర్ఎం లోధా వర్ణించాడు. ఆఖరికి ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్యారట్ ఇన్ ద కేజ్ అయిపోయింది. అట్లా ప్యారట్ ఇన్ ద కేజ్ అయిపోయి బీజేపీ ఏ మాట పలికితే అదే మాట ఇది కూడా పలకటం మొదలెట్టింది.
బీజేపీ ఏ పని చేయమంటే అదే పని ఇది కూడా చేయటం మొదలుపెట్టింది. సంబంధించి అయితే గమ్మత్తైన పరిణామాలు జరిగినాయి. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను. 2022లో ఇందాక మీకు మహారాష్ట్ర పరిణామాల గురించి ప్రస్తావించి ఉన్నాను. అది ఏం జరిగింది చెప్తాను ఒకసారి. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే గ్రూపు విడిపోయి బీజేపీలో చేరి గవర్నమెంట్లో ఫామ్ చేసింది. ఒక ఏడాది తర్వాత ఎన్సిపి నుంచి అజిత్ పవార్ గ్రూప్ చీలింది. అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ శరద్ పవార్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ నుంచి చీలి అజిత్ పవార్ గ్రూప్ చీలింది. అప్పటికి అజిత్ పవార్ మీద కేసులు ఉన్నాయి. అజిత్ పవార్ ని ఈడీ కేసులు పెట్టి ఉంచింది. అతను బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరంగానే కేసు క్లోజ్. ఏమైందిరా అంటే అతను బీజేపీలో చేరాడు కాబట్టి అతని మీద ఉన్న మురికి మొత్తం వాషింగ్ మెషిన్ తిరిగేసింది. సో అట్లా మొత్తం ఈ ముఖ్యమైన రాజకీయ నాయకుల పేర్లు కొన్ని మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అన్నిటికన్నా ముఖ్యం మీకు కొట్టొచ్చినట్టు కనిపించేది మైనింగ్ మాఫియా. మైనింగ్ మాఫియా అనగానే కొనుక్కొచ్చేది మనకి గాలి జనార్దన్ రెడ్డి. ఈ గాలి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఉండేవాడల్లా మెల్లిగా బీజేపీలోకి వెళ్ళిపోయినాడు. బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని మైనింగ్ చట్టాలు ఉల్లంఘనలు అవుతున్నాయో ఆ ఉల్లంఘనలు హుష్కాకి అయిపోయినాయి. అతని మీద ఇంకా ఏ నేరం లేకుండా, ఆరోపణ లేకుండా అతను మెల్లగా బీజేపీలో సెటిల్ అయిపోయినాడు. అట్లా బీజేపీలోకి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళలో అజిత్ పవార్ ఉన్నాడు. అదే ఎన్సిపి నాయకుడే ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అశోక్ చవాన్, ఇందాక మీకు చెప్పినటువంటి హిమాంశు బిశ్వాస్ శర్మ, సువేందు అధికారి, ప్రతాప్ సర్నాయక్, హసన్ ముషరఫ్, భావన, లేడీ భావన గవాలి. ఇట్లాంటి వాళ్ళంతా కూడా మెల్లగా కాంగ్రెస్ వదిలేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళంతా పవిత్రులైపోయారు. అంటే దీని అర్థం ఏమవుతుందంటే మనకి ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యం చేసేసి ప్రతిపక్షాలని అసలు నామరూపాలు లేకుండా చేసేసి ఏక పార్టీ ప్రభుత్వాన్ని మొత్తం ఏర్పాటు చేయటమే. అంటే ఒక రకంగా ఏంటంటే పాలక వర్గంలోనే ఉండేటటువంటి ఒక సెక్షన్ మీద పాలక వర్గంలోనే ఉండే ఇంకొక సెక్షను దాడి చేయటము అంటే ఆ దాడి యొక్క ఉద్దేశము మెల్లమెల్లగా ఏంటంటే ఫ్యాసిస్ట్ లక్షణాలని అది అది సంతరించుకోవడం. అట్లా ఫ్యాసిజం లక్షణాలని బీజేపీ సంతరించుకొని తన ప్రతిపక్ష ఎవరు కూడా బీజేపీకి ఉండేటువంటి ఆర్థిక విధానాలు కానీ, బీజేపీకి ఉండేటువంటి విత ఫారిన్ పాలసీ కానీ, ఈ దేశ ఈ ప్రభుత్వ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష రాజకీయ నాయకులు వాళ్ళేమి ఎప్పుడు కూడా ఖండించిన వాళ్ళు కాదు. బీజేపీ అనుసరించే డెవలప్మెంట్ మోడల్ ఏదైతుందో, కాంగ్రెస్ అనుసరించిన డెవలప్మెంట్ మోడల్ ఏదైతుందో, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏతున్నాయో అవి ఏమైనా కేరళ కానీ లేకపోతే బెంగాల్ కానీ అంతకుముందు సిపిఎం పార్టీలు ఉన్నప్పుడు కొద్దిగా ఏమన్నా వ్యతిరేకిస్తే వ్యతిరేకించినయేమో కానీ వాటి వ్యతిరేకత ఏమాత్రం సరిపోదు. అట్లా మిగతా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మోడల్ ఏతుందో అందరి డెవలప్మెంట్ మోడల్ ఒకటే. అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక పెట్టుబడిదారీ సెక్షన్కి ప్రతినిధులే. మరి అట్లాంటప్పుడు ఏదో పెట్టుబడిదారీ సెక్షన్కి ప్రతినిధి అయినప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళని ఎందుకని చేస్తున్నారు అంటే గుత్తస్వామ్యం కావాలి. వాళ్ళ ఆ గుత్తస్వామ్యం రావటం కోసం ఎవరి చేతుల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ జీవనాడులన్నీ ఉండాలి. ఇవాళ ఆర్థిక వ్యవస్థ జీవనాడులన్నీ కూడా అదానీ చేతిలోనూ, అంబానీ చేతిలోనూ, ఏదో లక్ష్మీ మిట్టల్ చేతిలోనూ ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలి. అట్లా ఒక గుత్తస్వామ్యాన్ని భారతదేశంలో ఏర్పరచడం కోసం ఇవాళ ఇది పనిచేస్తుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అట్లా మిగతా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తుంది. దాడులు చేసి వాళ్ళందరినీ కూడా తన దారిలోకి తెచ్చుకొని ప్రతిపక్షానికి ఎట్లాంటి అవకాశము లేకుండా చెయ్యాలి అనేది తన ఉద్దేశం. అది అట్లా అందుకే ఇవాళ బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఇవాళ ఈడీ
అట్లా దూకుడుగా ఉంది అంటే అదే కారణంతో. ఇందాక మీకు చెప్పాను, ఈడీ, ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఒక రకమైనటువంటి దూకుడు సంస్థలు, దర్యాప్తు సంస్థలు. దర్యాప్తు సంస్థలు అంటే అర్థంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ గా ప్రాసిక్యూట్ చేసినా కానీ దర్యాప్తు చేసి ప్రాసిక్యూట్ చేసే సంస్థలు కాదు అవి. అవి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి దర్యాప్తు చేయించుకుని మళ్ళా చేయించాల్సినవి. సో వాటికి సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి తేడాలు ఉన్నాయి. ఎన్ఐఏ పూర్తిగా తేడా ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ దాడులు చూద్దాం. ఎన్ఐఏ దాడులు అది కూడా దూకుడుగానే వ్యవహరిస్తుంది. అయితే దాని దూకుడంతా కూడా వేరే అంశం. దాని దూకుడంతా కూడా అసమ్మతిని అరికట్టడం, అసమ్మతి లేకుండా చేయటం, డెమోక్రటిక్ విధ్వంసం చేయటం. ఎక్కడైతే మనకి డెమోక్రసీ అంటే కేవలం మెజారిటీ పరిపాలన అని కాదు. డెమోక్రసీ అంటే ఒక డిసెంట్ని గౌరవించటం, అది డెమోక్రసీకి మూలం. అదే సూచన. అధికారంలో ఉన్నవాళ్ళు డిసెంట్ని, అసమ్మతిని ఎంత మేరకు గౌరవించారు, ఎంత మేరకు గౌరవిస్తున్నారు అనేదే ఆ డెమోక్రసీ ఎంత వైబ్రెంట్ గా, ఎంత చలనశీలంగా ఉంది అనటం కోసం కొలమానం. కానీ ఆ కొలమానాన్ని లేకుండా చేయటమే వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే డెమోక్రసీ ఉన్నట్టుగానే కనపడాలి, డిసెంట్ ఉండకూడదు. అంతా కూడా మెజారిటీ రూల్ లాగానే అందరూ కూడా దానికి సమ్మతించినట్లే ఉండాలి, అసలు అసమ్మతి లేనట్టే ఉండాలి. అది అట్లాంటి డెమోక్రసీ వీళ్ళు కోరుకుంటున్నారు. అట్లా అది డెమోక్రసీ అప్పుడు దాంట్లో వైబ్రెంట్ అంశం, వైబ్రెంట్ అనేది అయితే ఉందో ఆ వైబ్రెంట్ అనేది, ఆ చలనశీలం అనేది దాంట్లో ఉండదు. ఎప్పుడైతే అది లుప్తమైపోతుందో అది డెమోక్రసీ కాదు. దాంట్లో వైబ్రెన్స్ లేనప్పుడు, దాంట్లో చలనశీలత లేనప్పుడు ఒక రాజకీయ ప్రక్రియలో అది ఇంకా దాంట్లో డెమోక్రసీ చచ్చినట్టు. అందుకని ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? డెమోక్రసీ ఉండాలని కోరుకుంటున్నారా? వీళ్ళు డెమోక్రసీ ఉండాలని కోరుకున్నట్లయితే హిట్లర్ని కావిలించుకున్నట్టు, అంటే రాజకీయ అభిప్రాయం రీత్యా, భావజాలం రీత్యా హిట్లర్ని కౌగిలించుకున్నటువంటి గోల్వాల్కర్ని వీళ్ళు ఆదర్శంగా పెట్టుకోరు. హిందుత్వాన్ని ప్రవచించినటువంటి సావర్కర్ని వీళ్ళు ఆదర్శంగా పెట్టుకోరు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే హిందుత్వ పేరుతోటి ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడాలి. నియంతృత్వ రాజ్యం ఏర్పడాలి, దానికి చిన్నవాళ్ళు శత్రువులుగా ఉండాలి, ఒక మైనారిటీ అనేవాళ్ళు శత్రువులుగా ఉండాలి. ఆ శత్రువులను విధ్వంసం చేయటం కోసం వీళ్ళంతా విజృంభించాలి. అంటే ఇన్వెంటెడ్ శత్రువు, నిజమైన శత్రువు కాదు, ఒక ఊహాజనిత కాల్పనిక శత్రువుని సృష్టించి ఆ కాల్పనిక శత్రువు మీదకి విజృంభించేలాగా చేయాలి. అందుకోసం నిజమేంటి చెప్తున్నారు అనుకోండి, నిజమేంటి చెప్పే వాళ్ళ మీద దాడులు చేయాలి. అంటే సత్యాన్ని హననం చేయాలి, సత్యాన్ని వధించాలి, దాన్ని హననం చేయాలి, ఖననం చేయాలి. అందుకోసం ఈ ప్రజల పక్షం వహించేటటువంటి మేధావులందరి మీద కూడా దాడులు చేశారు. అది ఎన్ఐఏ పని చేస్తున్నది. లేదా తప్పుడు కేసులు ఆరోపించి నిరంతరం జైలులో పెట్టడం. దానికోసం అత్యంత దుర్మార్గమైన, భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దుర్మార్గమైన చట్టం, దుష్ట చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. అంటే అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం. దానికి చిదంబరం ఉన్నప్పుడు కొన్ని కూరలు తగిలిచ్చాడు. చిదంబరం పోయిన తర్వాత, అమిత్ షా వచ్చిన తర్వాత ఇంకా పదునైనటువంటి కూరలు దానికి తగిలించారు. తగిలించిన తర్వాత ఆ చట్టం కింద లోపలికి వేసేస్తే బెయిల్ అనేది ఇంకా దైవాధీనం, జడ్జి అధీనంలో కూడా ఉండదు. ఎందుకంటే జడ్జి కూడా ఒక ఫైండింగ్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలంటే. ఇతని మీద
ఆరోపించిన నేరాన్ని నమ్మటానికి ఎలాంటి ఆధారాలు లేవు అనాలి. ఇస్తాడా ముందు ముందే? నేరం ఆరోపించిన వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేవు నాకు అనిపిస్తున్నాయి అని ముందే అంటాడు విచారణకు ముందే ఏ జడ్జి అయినా? అనలేడు. అంటే బెయిల్ ఈజ్ రూల్ అని ఎప్పుడైతే కృష్ణయ్యర్ గారు ఒక రూలింగ్ ఇచ్చినాడు, బెయిల్ ఈజ్ అ రూల్ అని, డినైల్ ఈజ్ ఎక్సెప్షన్ అన్నాడు. అంటే బెయిల్ ఇవ్వకపోవటం, బెయిల్ మీద రిలీజ్ చేయకపోవటం ఒక మినహాయింపు అన్నాడు. కానీ ఈ చట్టం ఏం చేస్తుందంటే డినైల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ అన్నట్టు చేసుకొస్తుంది. అంత దుర్మార్గంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం కింద కేసులు రుజువు అవుతాయా కావో తర్వాత సంగతి. కానీ ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే నేరాలు రుజువు చేసి శిక్షలు వేయించి జైలులో పెట్టడం కాదు, నేర విచారణ కన్నా ముందే సంవత్సరాల తరబడి బెయిల్ రాకుండా ఉండే రకంగా చేసి జైలులో మగ్గిపోయే రకంగా చేయటం. దానికోసం భీమా కోరేగాం కేసులో వీళ్ళు ఎన్ని రకాలుగా స్పైవేర్లని, మాల్వేర్లని కంప్యూటర్లోకి, ల్యాప్టాప్లోకి చొప్పించారనేది ఇతర దేశాల్లో ఉండేటువంటి ఈ సాఫ్ట్వేర్ లాబొరేటరీలు అన్ని బయటపెట్టి, అయినా కానీ కోర్టులకి స్పందన లేదు. ఎన్ఐఏ అయితే మొత్తం ఇక ఏదో అంటారు దున్నపోతు మీద నీళ్లు పడ్డ చందంగా అట్ట తయారైపోయి. సో ఇది ఇవాళ ఈ దూకుడికి కారణం ఏమిటి అంటే ప్రజాస్వామ్యాన్ని హననం చేయటము, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్ని లేకుండా చేయటం. ఢిల్లీ అంటే మరి మొత్తం భారత ప్రభుత్వానికి కేంద్ర స్థానం ఢిల్లీ. అట్లాంటి ఢిల్లీలో ఒక ప్రతిపక్షం గవర్నమెంట్ లో ఉండటం ఏమిటి? ఢిల్లీని రాజధానిగా చేసుకుని దేశమంతా పరిపాలిస్తున్న బీజేపీకి ఆ ఢిల్లీ అనే బుడ్డ ప్రాంతంలో ఎవడో ఉండటమేంటి అధికారంలో? ఎన్నో ప్రయత్నాలు చేశారు, సాధ్యం కావట్లేదు. కొనటం కోసం ప్రయత్నం చేశారు, సాధ్యం కాలే. కొనుగొట్టడం కోసం ప్రయత్నం చేశారు, సాధ్యం కాలే. వాడికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేశారు, సాధ్యం కాలే. చివరికి వాడిని లోపలేసేస్తే అయిపోతుంది. లోపలేసేస్తే దాంట్లో ఉన్న ఒక సంక్షోభాన్ని సృష్టించొచ్చాము. సంక్షోభాన్ని సృష్టించి ఒక సెక్షన్ బీజేపీ వచ్చే రకంగా చేసేయచ్చాము. కర్ణాటకలో చేయలేదా? కర్ణాటకలో చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది. 5 ఏళ్ళు వేయలేరు. ఇక్కడ కూడా అట్లా చేద్దామనుకున్నారు. కాబట్టి వాళ్ళు లోపలేసేస్తే ఒక సంక్షోభం వస్తుంది. అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో సంక్షోభం సృష్టించాలి, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారం నుండి వాటిని కూలగొట్టాలి, వాళ్ళల్లో ఉండే ఒక సెక్షన్ ని తన వైపు తిప్పుకోవాలి, తన వైపు తిప్పుకొని తనే మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ తానే అధికారంలో ఉండాలి, ఇంకొకళ్ళు అధికారంలో ఉండకూడదు. ఇంకొక రాజకీయ గొంతు అనేది భిన్నమైన గొంతు వినపడుతుంది. దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ ని యథేచ్ఛగా గవర్నమెంట్ వాడుకుంటుంది, కేంద్ర గవర్నమెంట్. ఇక ఎన్ఐఏ దాన్ని ఉపయోగించడం ఏంటంటే ఆ దూకుడికి కారణం ఏంటంటే ఎన్ఐఏ దూకుడికి డిసెంట్ లేకుండా చేయటం, ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయటం, ఏమన్నా ఆలోచించే మెదడు ఉంటే దాన్ని కూడా లోపల వేసేయటం, ప్రజాపక్షపాతి అనేవాడు ఎవడు ఉండకూడదు, ప్రజల తరపున మాట్లాడేవాడు ఉండకుండా చేయటం. ఇది ఈ దూకుడికి కారణం. ఇది చేసిందంతా కూడా అదే. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వీటి మీద ఒక్క విషయం చెప్పి మిగతానికి వెళ్తాను. ఇవాళ సుప్రీంకోర్టులో ఒక బెంచ్ వింటుంది. ఏంటది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డిఎంకే, ఆర్జేడి, బిఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, యూబీటీ, జేఎంఎం, జేడీయూ, సిపిఐఎం, సిపిఐ,
సమాజ్వాదీ పార్టీ, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ని పార్టీలు కలిపి ఒక పిటిషన్ పెట్టినాయండి. వీటిని ఈడీని సిబిఐని యథేచ్ఛగా ఉపయోగిస్తుంది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. మమ్మల్ని మా గవర్నమెంట్ ని టాపులు చేయడం కోసం, కూలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీల్లో సంక్షోభం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. వీటికి ఏమైనా గైడ్ లైన్స్ ఇవ్వండి అని అన్నారు. దాంట్లో ఏమన్నారంటే, మేము చిన్నవాళ్ళం కాదండి, మాకు కూడా 45.19% ఓట్లు మాకు 45.19% ఓట్లు మాకు వచ్చినాయి. 11 రాష్ట్రాల్లోనూ మేము అయినా కానీ మా మీద ఇట్లాంటి దాడులు చేస్తున్నారు. ఇంకా యాక్షన్ రేషియో చూడండి, యాక్షన్ రేట్ ఎట్లా ఉందంటే, చర్య తీసుకున్నారు. నేను 2005 నుంచి 2014 వరకు యాక్షన్ రేటు 23%. అదే 2020లో ఈ యాక్షన్ అంటే మిగతాదంతా కూడా కొద్దిగా బెదిరించడం, అరెస్ట్ దాడులు. కాబట్టి ఈ కేసులు ఏవైతే కేసులు కానీ ఇవి కానీ ఎట్లా 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 అంటే 2013-14లో 209 ఉన్న కేసులు 2020-21 నాటికి 81 చేరుకున్నాయి. 2021 1180కి చేరుకున్నాయి. అవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ పెట్టి, ఏమైనా గైడ్ లైన్స్ ఇవ్వండి, ఏమైనా చెయ్యండి అన్నారు. ఇక యుఏపీఏకి సంబంధించి ఏంటంటే, ఈ ఎన్ఐఏ చేస్తున్న పనులు నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో దాని ప్రకారం ఏమున్నాయంటే, అది విపరీతమైన రైజ్ కనిపిస్తుంది. 17.9% అచానక్ ఒక్కసారి పెరిగిపోయినాయి ఈ కేసులు. 2021లో 214 ఉన్న కేసులు 2022 నాటికి ఒక్కసారిగా జూమ్ అని 1005కి పెరిగిపోయినాయి. ఇది అందుట్లో మరీ చూస్తే ఇంకో చిన్న రాష్ట్రం మణిపూర్, దాంట్లోనే 167 కేసుల్ని ఎన్ఐఏ నమోదు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ఎన్ఐఏ కింద అరెస్ట్ అయిన వాళ్ళంతా ప్రధానంగా మేధావులేనండి, లేదా ప్రజాపక్షమై ఆనంద్ తేల్తుండే లాంటి వాళ్ళు, వరవర్రావు లాంటి వాళ్ళు, గౌతమ్ నవలాకా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా దాంట్లో అరెస్ట్ చేశారు. తర్వాత మొన్న అరెస్ట్ చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్, పేరు గుర్తు రావట్లేదు. మేము మానవ హక్కుల వేదిక నుంచి కూడా అతన్ని పిలిచాము. అతన్ని గొర్రెపాటి నరేంద్ర స్మారక శోభని ఉపన్యాసం కోసం హైదరాబాద్కి పిలిచామండి. ఆయనని అరెస్ట్ చేసినప్పుడు ఏంటి ఆయన మీద ఆరోపణ అంటే, ఒక 30 లక్షల రూపాయలు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయంటే, ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పలేదట. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలని ముంచేసిపోతే ఎవడు వాటిని పట్టించుకోలేదు. కేవలం ఒక 30 లక్షల రూపాయలు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి అంతే, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అవి కూడా. అయితే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన విషయం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పలేదట. ఆ చెప్పనందుకు గాను ఆయన ఆఫీస్ మీద హర్ష మందిర్ ఆయన పేరు, ఆయన దాని మీద 30 లక్షల రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, మాకు చెప్పలేదు, ఎప్పుడో బయటపడింది అది ఎప్పుడో అనే చిన్న కారణంతో ఆయన మీద మొత్తం దాడి చేశారు, ఆఫీసులు విధ్వంసం చేశారు, అన్ని పట్టుకుపోయారు, ఏమి లేకుండా చేశారు. 250 మంది మేధావులు, మేధా పట్కార్తో సహా అతని మీద జరిగినటువంటి హర్ష మందిర్ మీద జరిగినటువంటి చర్యని ఖండించారండి. స్పందన కూడా తక్కువేం లేదు. అట్లా వీళ్ళ దూకుడు ఉందో అలాగే స్పందన కూడా ఉంది. ఇప్పుడు జేఎన్యూలో అట్లాంటి చోట్ల జేఎన్యూ విద్యార్థుల్ని అరెస్ట్ చేసిన దగ్గర, జామియా మిలియా విద్యార్థుల్ని యూఏపీ కింద అరెస్ట్ చేసిన దాని దగ్గర చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. అంటే ప్రజల స్పందన కూడా, ప్రజా స్పందన కూడా ఎంత పెద్ద ఎత్తునైతే ఈ ఎన్ఐఏ దాడులు చేస్తున్నారు, ఆ దాడులకి అంతే మొత్తంలో కాకపోయినా కానీ డిస్ప్రపోర్షనేట్ గా ఉన్నప్పటికీ కూడా
ఒక ప్రజలు మాత్రం ఒట్టిగా కూర్చోలేదు. వాళ్ళ నిరసన అనేది రకరకాల రూపాల్లో తెలుపుతూనే ఉన్నారు. ఉమర్ అబ్దుల్లాని ఇంకా జైల్లోనే ఉన్నందుకు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రదర్శనలు ఢిల్లీలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పిఏపిఏ కింద అరెస్ట్ చేసినందుకు. సో ప్రజల స్పందన కూడా పెరుగుతుంది, కానీ ఆ స్పందన అనేది ఎంత పెద్ద మొత్తంలో రావాలో అంత పెద్ద మొత్తంలో ఇంకా ఇంకా రావటం లేదు. భవిష్యత్తులో రాదని కాదు, భవిష్యత్తులో వస్తుంది వస్తుంది. ఈ నియంతృత్వ చర్యలకి ఆ మంగళం పాడుతుందని కూడా నేను ఆశిస్తాను. సో ఈ రకంగా మొత్తం దేశంలో ఈ 3 దర్యాప్తు సంస్థలు ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీటిని ఉపయోగించి పాలక వర్గంలోని ఒక సెక్షన్ ని అణిచివేయటం కోసం ఆ మూడు పనిచేస్తుంటే ఎన్ఐఏ అనే దాన్ని అసలు ప్రజల్లోనే అసమ్మతి లేకుండా చేస్తున్నారు. ఈ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఎంతో కొంత మొత్తంలో నిరసన అయితే వస్తుంది. ఈ నిరసన రేపు రేపు బలీయమైన నిరసనగా తయారవుతుంది కూడా నేను ఆశిస్తాను. ఎందుకంటే భారతదేశపు ప్రజానీకం పెద్ద నియంతృత్వ శక్తిని మట్టి గరిపించి కొత్త ప్రజాస్వామ్యానికి ఆనాడు వాళ్ళు ఊపిర్లు ఊదారు. సో భారతీయ ప్రజానీకం ఒట్టిగా కూర్చోరు అనేంటి ఒక నమ్మకం నాకు భారత ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం మన లాంటి కార్యకర్తలు ఇంకా ప్రోధి చేసి దాన్ని ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.